వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో ఈరోజు వచ్చేసి డేట్ వచ్చేసి 9 ఆగస్ట్ 2024. ఈరోజు నిన్నటి వరకు గత 24 గంటల్లో ఏం జరిగిందో ఈ 2 నిమిషాల న్యూస్లో అయితే తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి నిన్న రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అయితే ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ట్యాక్స్ పేమెంట్స్ ఎవరైతే పే చేస్తారో యూపీఐ ద్వారా దానికి లిమిట్ ఇంతకుముందు ₹1,00,000 అనేది దాన్ని ₹1,00,000 నుంచి 5 lakhsకి అయితే లిమిట్ అనేది యూపీఐ ద్వారా అయితే ఇంక్రీజ్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి చెక్ పేమెంట్స్ క్లియరింగ్, మనకి ఏదైనా చెక్ మీరు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెక్ క్లియరింగ్కి ఇచ్చినప్పుడు మినిమం 2 days అయితే చెక్ క్లియర్ అయ్యడానికి టైం పడుతుంది, తగ్గించబోతున్నారు. అలాగే కంటిన్యూస్ అంటే మీకు సాటర్డే సండే హాలిడేస్లో కూడా చెక్ క్లియరింగ్ అనేది జరుగుతుంది. 24 hours అనేది క్లియరింగ్ సిస్టమ్, చెక్ ట్రాన్సాక్షన్ సిస్టంలో మార్పులు అయితే చేయబోతున్నారు. సో మనకి ఇక మీద నుంచి 2 రోజుల నుంచి మ్యాక్సిమం కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ అనేది అవ్వబోతుంది. మూడోది వచ్చేసి మైనర్స్ ఎవరైతే ఉన్నారో బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళకి కూడా యూపీఐ ట్రాన్సాక్షన్